హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం. మీకు స్క్రీన్ లో కూడా కనపడతా ఉంటది వాక్యము, వాడందరూ కూడా చదువుదాం అందరం కలిసి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మరొకసారి చదువుదాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా ఒక్క నిమిషం మోకరించండి, ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోకి వెళ్దాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నాయన, నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా, నీవే నన్ను బలపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. మరి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, ప్రతి ఒక్కరికి కూడా. మరి యూట్యూబ్లో చూస్తున్న వారికి కూడా వందనాలు, మరి కలవరి ప్రార్థన టీవీ ఛానల్లో వీక్షిస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా మరి గూగుల్ మీట్లో చూస్తున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అమ్మ సువాసనమ్మ గారికి వందనాలు. అందరూ బాగున్నారు కదా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేనేమై ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో, ఎక్కడ ఉన్నానో అది కేవలము దేవుని కృపే అని ప్రభు సన్నిధిలో ఆయనను మహింపరుస్తూ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి మనం గమనించినట్లయితే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఏం చేయాలంట? మన శత్రువులను ప్రేమించాలంట. మనము మామూలుగా ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? ఎవరిని ప్రేమిస్తాము? మనకిష్టమైన వారిని బాగా ప్రేమిస్తాం, ఇంకా మన బిడ్డలను ప్రేమిస్తాం, ఇంకా మన తోబుట్టులను ప్రేమిస్తాము. చెప్పండి, ఇంకెవరిని ప్రేమిస్తాం? తల్లిదండ్రులను ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తారు, భార్యను ప్రేమిస్తారు. ఇది గొప్ప విషయమా? మన ఇంట్లో వాళ్ళని ప్రేమించడం గొప్ప విషయమా? చెప్పండి. ఇంట్లో వాళ్ళని ప్రేమించడం గొప్ప విషయమా? శత్రువులను ప్రేమించడం గొప్ప విషయమా? ఎవరిని ప్రేమించడం గొప్ప విషయం? శత్రువులను ప్రేమించడం గొప్ప విషయం. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు నా కుమారులైతే, మీరు నా కుమార్తెలైతే మీరేం చేయాలంట? శత్రువులను ప్రేమించాల. హల్లెలూయా. అందుకే కింద ఒక మాట ఉంది చూడండి, అక్కడే మిమ్మును హింసించు వారి కొరకు అని ఉంటుంది చూడండి. అక్కడ మిమ్మును హింసించు వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. మనల్ని హింసించే వారి కొరకు మనం ఏం చేస్తాము? ఏం చేస్తాం? మనం ఇప్పుడు సపోజ్ మనల్ని ఎవరైనా హింసించినారనుకో, మనం ఏం చేస్తాం? వాళ్ళకు తిరిగి వాళ్ళని ఏం చేస్తాం? మనం ఇంకా ఎక్కువ హింసించాం. అంటారు కదా, నా జోలికి వచ్చినావు అనుకో, నేను కూడా నీ జోలికి వస్తా, చెప్తాను, నీ కథ ఏందో నేను తెలుస్తా, నేను నీ కథ తెలిసేంతవరకు నేను నిద్రపోను. నువ్వు నన్ను ఒక్కసారి హింసిస్తే నేను నిన్ను 100 సార్లు హింసిస్తా, నిద్రలో కూడా నువ్వు కలవరించాలి, అట్ట హింసిస్తా నేను, చెప్తాను చూడు అంటారు చాలా మంది కదా. చాలా మంది హింసించే వారిని ఏం చేస్తారంటే తిరిగి హింసిస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, హింసించిన వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. అంటే నువ్వు తిరిగి వారిని హింసించడం కాదు చేయాల్సింది, వాక్య ప్రకారంగా ఏం చేయాల? మరి తిరిగి నువ్వు వారి కోసము ప్రార్థన చేయాల. హల్లెలూయా. అది చాలా గొప్పది. ఇప్పుడు ఈ లోకంలో వాస్తవం చెప్పాలంటే మన శత్రువులను మనం ప్రేమించలేం. నిజం చెప్పండి, ప్రేమిస్తామా? అస్సలు ప్రేమించలేం. ఒకవేళ ఏదో లేని కలుసుకునేమనుకో, ఉదాహరణకి మళ్ళీ ఏదో ఒక టైంలో మళ్ళీ ఏం పడుతుంది? మళ్ళీ ఏదో ఒక గొడవ పడుతుంది. గొడవ ఉన్నప్పుడు ఏమంటారు? మళ్ళా అనవసరంగా నీతో నేను కలిసినారా, అదే నేను చేసిన తప్పు, ముందు మాదిరి నేను పెట్టింటే సరిపోయిండు, ముందు మాదిరి నేను దూరం పెట్టింటే సరిపోయిండు అని అంటాం. మనమా? ఖచ్చితంగా అంటాం. మనం వాక్య ప్రకారం మనం గమనిస్తే ఈ లోకంలో మనం నిజంగా శత్రువులను మనము క్షమించలేం. మరి శత్రువులను ఎవరు క్షమించగలుగుతారంటే, నాకు తెలిసినంత వరకు మొట్టమొదటి స్థానంలో యేసయ్య ఉంటాడు. ఎవరుంటారు? శత్రువులను క్షమించాడా, క్షమించలేదా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు.
యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువేసేటప్పుడు సిలువేసే వారిలో మరి ఒకనికి గాయం అవుతుంది. ఎవరికి అంటే యేసు ప్రభుకి సిలువేసే ఒక వ్యక్తికి గాయం అవుతుంది. ఏం గాయం అంటే చెవు తెగిపోతుంది అనమాట. కత్తితో చెవు కోసుకుపోతుంది. అతనికి చెవు కోసుకుపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సావుకు దగ్గరగా ఉన్నాడు. కొద్దిసేపు ఉంటే చచ్చిపోతాడు, కొద్దిసేపు ఉంటే తన ప్రాణం విడిచిపెట్టే స్థితికి వచ్చేస్తా ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారు అక్కడ మనం గమనిస్తే ఆ వ్యక్తి దగ్గరికి పోయి ఆ కింద పడిన చెవు తీసి ఆ చెవు ఇక్కడ పెట్టి తన మహిమను తన కార్యమును ఆయన చేస్తాడు. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్పినానంటే, సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే, నేను సత్యలోపు వాడు సావాలనుకుంటాం. మనం పగ పెట్టుకుంటాం, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాం. శత్రువులను నిజంగా మనము ఏదైనా చేయడానికి మరి సిద్ధపడతాం. ఉదాహరణకి హైదరాబాద్లో ఒకసారి ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు, వారి పేరు ఏదో ఉంది, నాకు గుర్తు రావట్లేదు, కానీ వాళ్ళ నాయన ఏం చేసినాడంటే కొన్ని కోట్ల డబ్బులు ఇచ్చి ప్రేమించిన వాడిని ఏం చేయించాడు, తలకాయ నరికిపించాడు. మీకు తెలిసే ఉంటుంది సీన్. అది ఒకరోజు న్యూస్ కూడా వచ్చింది. అయితే అమ్మ ఇప్పటికి కూడా అత్తమామల ఇంటి దగ్గరే ఉంది, పెళ్లి చేసుకోలే, తన జ్ఞాపకాలతో ఉన్నానని చెప్తా ఉంది. చూడండి, ఇప్పుడు ఈ లోకంలో శత్రువులను చంపడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు, ఎన్ని రకాలుగైనా సరే వాని ముప్పు తిప్పలు పెట్టాలని ప్రయాసపడతా ఉంటారు. కానీ ఇక్కడ మన యేసు ప్రభువును చూస్తే తను హింసించిన వారి కొరకు ఆయన క్రియల్లో ప్రేమ చూపించినాడు, శత్రువును ప్రేమించినాడు. ఎవరైతే సిలువకు అప్పగిస్తున్నారో అక్కడున్న వాళ్ళందరిలో వాని చెవు తెగి కింద పడిపోతే యేసుప్రభుకి ఏమన్నా అవసరం ఉందా? యేసుప్రభు అంత భారం మోసినాడు, 39 కొరడా దెబ్బలు తింటా ఉన్నాడు, తిన్నాడు, ఆల్రెడీ సిలువ మోస్తా ఉన్నాడు, ప్రయాసపడతా ఉన్నాడు, లాగలేని స్థితిలో మరి ఆ సిలువను లాక్కొని మోసుకొని తీసుకొని పోతా ఉన్నాడు. ఆ సమయంలో కూడా దేవుడు ఎందుకు ఆ వ్యక్తిని ప్రేమించాలా? చెప్పండి, ఎందుకు ప్రేమించాలా? ఏమంత అవసరం ఉంది ఆయనకంటే? ఆయన కేవలం మొత్తం మాటల్లో చెప్పేవాడు కాదు. హల్లెలూయా! అందరూ ఒకసారి 2 చేతులు పైగా చెప్పండి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. శత్రువును సైతం దేవుడు ఇక్కడ ఏం చూపిస్తున్నాడు అంటే ప్రేమిస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పాలందరూ? ఏం చేస్తున్నాడు? ఊరికి మాటల్లో చెప్పేవాడు కాదు ఈయన. శత్రువును ప్రేమించాలా, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని మాటల్లో చెప్పేవాడు కాదు, క్రియల్లో చూపించేవాడు నా యేసయ్య. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. అట్లా చెప్పాలా? ఎట్లా చెప్పాలా? హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, శత్రువును సైతం ప్రేమించేవాడు. ఏం అవసరం ఉంది ఆయనకు ప్రేమించాల్సిన అవసరం అంటే, ఆయన ఈరోజు మనకు ఒక మాదిరి నేర్పిస్తున్నాడు. నీ శత్రువులను నువ్వు ప్రేమించాలా, నేను బాధ పెట్టేవారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలా. ఇప్పుడు ఉదాహరణకి, భార్యలారా, మీ భర్తలు ఒకవేళ మిమ్మల్ని హింసిస్తున్నారేమో, విడాకులు తీసుకొని అమ్మగారింటికి వెళ్ళిపోవడం గొప్ప సంగతి కాదు. హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేసి నీ ప్రేమను చూపించి నీ ప్రేమను అతనికి చూపించగలిగితే ఒకానొక రోజున అతను తప్పు తెలుసుకుంటాడు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, అయితే తను ఉద్యోగస్తుడుగా ఉన్నాడు. ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా ఒక వ్యక్తిని. అయితే ఎప్పుడు కూడా తన భార్య ఎప్పుడు పుట్టింటికి పరిగెత్తి వెళ్ళిపోయేది. కొట్టినాడని తిట్టినాడని ఒకరోజు తాగొచ్చి గొంతు మీద కాలేసి తొక్కినాడు. మరుసటి రోజు వెళ్ళిపోయింది. అయితే వెళ్ళిపోయిన ప్రతిసారి వాళ్ళ అమ్మ నేను ఏం చెప్తారంటే, నువ్వు మా దగ్గరకు వస్తే ఇద్దరే రండి, లేకపోతే నువ్వు నా దగ్గరికి రావద్దని చెప్పి మళ్ళీ పొద్దున్నే పంపించేవాళ్ళు ఎన్నికి. ఆమె నా చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తానే ఉన్నా ఎంత ఓర్పు అయిపోయిందంటే ఆమెకు రోజు రోజుకి. ఇంకా భర్త కొట్టినా తిట్టినా అవమానించినా గేలి చేసినా కించపరిచినా ఏం చేసినా రోజు పోయి రూమ్లో పోయి ప్రార్థన చేసుకుంటా ఉండేది. నేను ఎప్పుడన్నా వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు గమనిస్తూ ఉండేవాను ఇవన్నీ. కొద్ది కాలం తర్వాత మరి ఆ వ్యక్తిలో ఏం మార్పు వచ్చింది నాకు తెలియదు, కానీ తన వ్యసనాలు మానుకున్నాడు, చెడ్డ స్నేహాలు మానుకున్నాడు, పిచ్చ కోపం వచ్చేది ఎప్పుడు కూడా ఆ కోపం మానుకున్నాడు. సమయం సందర్భాలు మారుతూ ఉన్నాయి, తన పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన నోట్లోంచి ఒక మాట ఏమంటాడంటే, ఒరే కళ్యాణం, ఆమె లేకపోతే అసలు మేము లేమంటాడు. ఒకప్పుడు కొట్టిన రోజులు, ఒకప్పుడు అవమానపరిచిన రోజులు, ఒకవేళ ఆ రోజు ఆమె వెళ్ళిపోయి ఉంటే ఈరోజు తన కుటుంబం ఇట్లా ఉండేది కాదేమో. గమనించారు మీరు ఇక్కడ ఏం జరుగుతుందో? హింసించిన వారి కొరకు ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసింది.
ఈరోజు నీ కుటుంబము కట్టబడాలంటే నువ్వు కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. హల్లెలూయా. లగేజీలు సర్దుకొని వెళ్ళిపోవడం కాదు, లేదంటే పారిపోవడం కాదు, లేదంటే సావడం కాదు. బతుకంటే హింసించిన వారి కొరకు ప్రార్థన చేయాలా. నిన్ను హింసించిన వారు నువ్వేం చేయాలంటే తిరిగి వాళ్ళు నిన్ను ప్రేమించేలాగా చేసుకోవాలా. అయ్యో తెలియక ఆ రోజు నేను హింసించినానే, అయ్యో తెలియక ఆ రోజు నిన్ను కొట్టినానే, అయ్యో ఆ రోజు నీ ప్రేమ నేను తెలుసుకోలేక నేను బాధ పెట్టానే, దయతో నన్ను క్షమించు అనే రోజు రావాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు నీ శత్రువులను ప్రేమిస్తూనే ఉండాలి. నిన్ను బాగా చూసుకునే వాళ్ళ కోసమే నువ్వు నిన్ను ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళనే ప్రేమించడం గొప్ప సంగతి కాదు. నిన్ను బాధ పెట్టే వారిని కూడా నువ్వేం చేయాలా? ప్రేమించాలి. నా జీవితంలో కూడా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మరి నన్ను అవమానించిన వారు, నన్ను కించపరిచిన వారు, నన్ను గేలి చేసిన వారి ప్రతి దగ్గరికి వెళ్తూ వచ్చేవాడిని. ఇప్పటికీ వెళ్తూ ఉంటా. నన్ను ఎంత బాధ పెట్టినా, నలుగురిలో నాకు ఎంత అవమానం తీసుకొచ్చినా సరే నేను వెళ్తూ ఉంటా, మాట్లాడుతూ ఉంటా, ప్రేమిస్తూనే ఉంటా. ఎందుకంటే దేవుని వాక్యం అదే మనకు నేర్పించేది. క్షమించే గుణం ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి, ఆదరించే గుణం ఉండాలి, వారి బాధలు పంచుకుంటే గుణం మనం కలిగి ఉండాలి. ఈరోజు ఊరికేదో మనం తిన్నాము, మనం ఉన్నాము అనేది కాదు, కానీ ఇతరులను మనం ప్రేమించే వారిగా ఉన్నామా? ఇతరుల బాధను పంచుకునే వారిగా మనం ఉన్నామా? ఇప్పుడు ఆ వ్యక్తి చెవు తెగిపోయి కింద పడితే శత్రువుకు ఏ అవయవం ఇంపార్టెంట్ అంటే చెవు ఇంపార్టెంట్. చెవు అందరికీ ఇంపార్టెంటే. దేవుడు చూడండి ఎంత గొప్పోడో, తన ప్రాణం పోతున్నప్పటికీ కూడా శత్రువుకు కావలసిన అవయమును అంటే ఆ చెవు అవసరం అని గుర్తుపెట్టుకొని అదే పనిగా వంగి ఆ చెవును తీసుకొని అతనికి అతికించినాడంటే ఎంత గొప్పవాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నీ శత్రువుల కోసం ఏం చేస్తున్నావు? కొంతమంది వాళ్ళు చావాలని పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక రోగం రావాలని మరి మందులు పెట్టేవాళ్ళు, లేదంటే చేతబడులు చేపించే వాళ్ళు ఉన్నారు. ఒకరోజు ఇక్కడే మన మందిరంలోనే మరి ఎవరో వచ్చి మనకు కొన్ని చిన్న చిన్న రాళ్ళని తెచ్చి ఆ ఇసుకలో పెట్టి పోయినారు. నేను ఆ రోజు ప్రసంగంలో కూడా చెప్పా, మంత్రాలకు చింతకాయలు కూడా రాలు అని. దేవుని సన్నిధిలో ఉన్నాం. పరిచర్య ఆగిపోయిందా? సువార్త ఆగిపోయిందా? టీవీ పరిచర్యలు ఆగిపోయినాయా? మంద నిర్మాణం ఆగిపోయిందా? ఏం ఆగిపోయినాయి? మనం భయపడితే చాలు సైతాను మనం భయపెడతానే ఉంటాడు. మనం దేవునికి లోపడితే చాలు దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యాలు చేయును గాక, మనల్ని స్థిరపరచును గాక, మనల్ని ఆశీర్వదించును గాక. కాబట్టి క్రీస్తు విధానము తెలుసుకోండి. క్రీస్తు మనకి ఏం నేర్పిస్తున్నాడో తెలుసుకోండి. క్రీస్తు మనకి ఏం పాఠాలు బోధిస్తున్నాడో తెలుసుకోండి. దేవుడు మన దగ్గర నుండి ఏం ఆశిస్తున్నాడంటే ఆయన ఇతరులను ప్రేమించినట్టు నువ్వు కూడా ప్రేమించాలని. ఎక్కడో ఇటలీ దేశంలో ఉండే మదర్ తెరీసా మరి మన ఇండియాకు వచ్చి కలకట్టాలో మరి తన మదర్ తెరీసా ఫౌండేషన్ ప్రారంభం చేసి దాదాపుగా 30,000 మందికి, అనాథలకు, దిక్కులేని వారికి ఆమె సమాధి చేసింది. ఎంతో మంది కుష్ఠరోగులను ఆమె వారి కుష్ఠరోగం అంతా కలగడము, మందులు పట్టేయడము, ఆయింట్మెంట్ పట్టడము, మాత్రలు ఇవ్వడము, వాళ్ళకి తినిపియడము, వాళ్ళకి ప్రేమను పంచడము చేసింది. మరి ఆమెకు రోగం అంటుకోలేదే. నేను ఒక మాట చెప్తాను చూడండి, మనం చేసే పని మంచిదైతే అన్ని మంచే జరుగుతాయి మనకు. హల్లెలూయా. మనం చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు, పగపట్టే స్వభావాలు, ద్వేషం కలిగే స్వభావాలు, కుళ్ళు కుతంత్రాలు ఉండే బతుకులు మనం చూస్తూ ఉంటామో వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితంలో ఎక్కి రాలేరు. ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారో ఇతరులను, ఎవరైతే మనస్ఫూర్తిగా కుటుంబాన్ని ప్రేమిస్తారో వారి జీవితంలో నిజంగా ఏ కొదవ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీలో దేవుని ప్రేమ ఉన్నదా పరీక్షించుకోండి. చర్చికి చాలా మంది వస్తూ ఉంటారు. మరి చర్చికి వచ్చినప్పుడు ఇతరులను పక్కన ఎవరన్నా శత్రువులు కూర్చున్నారనుకో అందరికీ వందనాలు చెప్తారు, కానీ ఆమెకు మాత్రం వందనాలు చెప్పరు, ఆయనకు మాత్రం వందనాలు చెప్పరు. గొడవ పడుతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు చర్చిల్లోనే, కానీ ప్రభు బలలో చేవేస్తూ ఉంటారు. అట్లా బయటికి పోగానే మళ్ళా గొడవ, శత్రుత్వం, ఒకరినొకరు ఈర్ష్యతో చూసుకుంటూ ఉంటారు, పగలతో చూసుకుంటూ ఉంటారు. ఏరా నా కంటకు ఎదురుకొచ్చినామని వాటముడితే కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు నిజంగా శత్రుత్వం కలిగి ఉండడం గొప్ప సంగతి కాదు, కానీ శత్రువులను మిత్రులుగా చేసుకోవడం గొప్ప సంగతి.
ఈరోజు మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది నాయకులు కానీ గొప్ప గొప్ప ధనవంతులు కానీ శత్రుత్వాలు కలిగి వారి జీవితాలు పోగొట్టుకున్నారు. సపోజ్ ఈరోజు కత్తి పట్టి ఎవరైనా చంపాడు అనుకో, ఒకనొక రోజున వాళ్ళ కుటుంబంలో ఎవడో ఒకడు ఇతను ఏం చేస్తా ఉన్నాడు, చంపేస్తా ఉన్నాడు. కత్తికి కత్తి, పంటికి పన్ను. కాబట్టి నేనేం చెప్తానంటే, మీరు శత్రుత్వం కలిగి ఉండే బదులు శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. నీ భర్తని హింసిస్తున్నాడా, ప్రార్థన చేయి. నీ భార్యని హింసిస్తుందా, ప్రార్థన చేయి. పిల్లలు నిన్ను బాధ పెడుతున్నారా, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నీ ప్రార్థన నీ స్థితిగతులను మార్చునుగాక. హల్లెలూయా. నీ ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది. చూడండి, ఒక మాట చూపిస్తాను నేను. ఇంకొక మాట లూకా సువార్తలోనే 6వ అధ్యాయం 27వ వచనం మనం గమనిస్తే, వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చెయ్యుడి. ద్వేషించే వారి కొరకు ఏం చేయాలంట, మేలు చేయాలంట. ఏం చేయాలంట, ద్వేషించే వారికి మనం ఏం చేయాలంట, మేలు చేయాలంట. హల్లెలూయా. మేలు చేయాలంట. మనం చేస్తామా? ఇప్పుడు ఉదాహరణకి సింపుల్గా ఇంటింటికి రేషన్ బియ్యం వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వచ్చినప్పుడు అతనితో ముందే చెప్పి పెట్టుకుంటారు. ఏమనంటే, వాళ్ళకంటే ముందు బియ్యం మాకు ఇయ్యాల, వాళ్ళకి లేవేనని చెప్పు, నీకు ఇంకొక 20 ఎక్కువ ఇచ్చా, ఇంకొక 30 ఎక్కువ ఇచ్చా అని చెప్పుకొని పెట్టుకుని కొంతమంది ఉంటారు శత్రువులు. లేదంటే అంగళ్ళ దగ్గర కానీ, లేదంటే బయట కానీ, ఎక్కడైనా సరే మనం ఏం చేస్తామంటే శత్రువులకి మేలు చేయం, వాళ్ళకి కీడు చేయాలని ఎప్పుడు అదే ఆలోచన ఉంటుంది కొంతమందికి. అయితే ఇక్కడ మాటలు అక్కడ చెప్పి వాళ్ళ మాటలు ఈడికి మోసుకొచ్చి వాళ్ళకి వీళ్ళకు ఫిట్టింగ్లు పెట్టేటోళ్ళు కొంతమంది ఉంటారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పేటోళ్ళు. వాళ్ళ అవసరం జరగలేదనుకో, ఇంకా వాళ్ళు ఎంతకైనా పోతుంటారు, ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి పెడతా ఉంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. వాక్యం చెప్తుంది మేలు చేయాలంట. ఏం చేయాలంట, మేలు చేయాలంట. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు మేలు చేశాడు, మేలు చేసినాడు కాబట్టి ఈరోజు మనం ఇంత సంతోషంగా ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఆయన మన కొరకు శ్రేష్టమైనవి మన కొరకు ముందుగా సిద్ధపరిచినాడు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈరోజు నీ స్థితి మారకపోవచ్చు, నీ బ్రతుకు మారకపోవచ్చు, ముందు రాబోయే రోజుల్లో దేవుని కోసం కొన్ని సిద్ధపాటు చేసి పెట్టినాడు. కొన్ని అవి నీ జీవితంలో రావాలంటే నువ్వు దేవుని విధానాన్ని తెలుసుకో. ఫస్ట్ దేవుడు మనకేం విధి విధానాలు నేర్పిస్తా ఉన్నాడు, ఏం పాఠాలు చెప్తున్నాడు ఆయన, ఏం నేర్చుకోవాలా మనము, ఎట్లా మారాలా మనము, అవి మనం నేర్చుకుంటే రాబోయే ఘనమైన ఆశీర్వాదాలన్నీ నీ కోసమే. హల్లెలూయా. అన్ని నీ కోసమే. దేవుడు నీకోసం సిద్ధపాటు చేసి పెట్టినాడంట. వాటిని పోగొట్టుకోవాకండి. ఈ లోకంలో మనుషుల బుద్ధిలా కాకుండా దేవుని బుద్ధి కలిగి ఆలోచన చేయండి, దేవుని ప్రేమ కలిగి ఆలోచన చేయండి, దేవుని ప్రేమ కలిగి ఇతరులను ప్రేమించండి, దేవుడు విడిచి వెళ్ళిన మాదిని అనుసరించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తాడు యోహాను సువార్తలోనే 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 15వ వచనం చూడండి, ఒకసారి చదవండి. అలాగే విశ్వాసముంచు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. ఇక్కడేం గమనిస్తున్నాం మనము, విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందాలంటే దేవుడు చెప్పిన దారిలో నడవండి. అందరి విషయంలో ఓర్పు కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బాధిస్తున్నా, ఎవరైనా మిమ్మల్ని ఎక్కిరిస్తున్నా, ఎవరన్నా మిమ్మల్ని కించపరుస్తున్నా, నీ బతుకు ఇంతే, నీ కులం ఇంతే, నీ జాతి ఇంతే, నువ్వింతే, మీ వాళ్ళు ఇంతే, ఎన్ని కించపరుస్తున్నారు, ప్రార్థన చేయి. ఓర్పు కలిగి ఉండు, సహనము కలిగి ఉండు, దయాగుణము కలిగి ఉండు. అందుకే సామెత గ్రంథంలో ఒక మాట ఉంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు దయా కోరదగినవి అని ఉంటది. ఈ లోకంలో ఆస్తి అంతస్తులు సంపాదించుకోవడం కంటే మంచి పేరు సంపాదించుకోవడం గొప్పదంట. ఈ లోకంలో మేడలు, బంగ్లాలు, ఇల్లులు, వాకిళ్ళు, కార్లు, బంగారు ఏని కాదు ఇంపార్టెంట్, దయ కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలంట? దయ కలిగి ఉండాలా. ఆ దయా గుణము నీలో ఉందా? శత్రులను ప్రేమించే గుణము నీలో ఉందా? మంచి పేరు సంపాదించుకున్నావు ఈ లోకంలో, నీ వీధిలో నీకు మంచి పేరు ఉందా? నీ పని దగ్గర నీకు మంచి పేరు ఉందా? నీ యజమాని దగ్గర, నీ ఓనర్ దగ్గర నీకు మంచి పేరు ఉందా? ఎక్కడైనా నీకు మంచి పేరు ఉందా? ఒకవేళ ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు ఖచ్చితంగా. ఓకే, నీకు మంచి పేరు లేదా? మార్చుకో. ప్రభువా
నాకు మంచి పేరు రావాలి ప్రభువా, ప్రతి చోట నాకు సహాయం చేయను ఆయన. ఒకవేళ ఇంతకాలం తెలుసో తెలియకైనా పొరపాట్లు చేసినానేమో నన్ను క్షమించు నాయన అని మనం అడిగితే ఆయన ఖచ్చితంగా దుష్టుని నుండి నిన్ను కాపాడుతాడు, శ్రమల నుండి నిన్ను కాపాడుతాడు, శత్రువుల నుండి నిన్ను కాపాడుతాడు. అన్ని రకాలుగా నా దేవుడు నిన్ను రక్షించి ఆశీర్వదించి పోషించును గాక. హల్లెలూయా. కాబట్టి ఇతరులను ప్రేమించండి, దైవ సేవకులను ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి, సహవాసాన్ని ప్రేమించండి, పెద్దలను ప్రేమించండి, విధవరాలను ప్రేమించండి, అనాథలను ప్రేమించండి, దిక్కులేని వారిని ప్రేమించండి, శత్రువులను ప్రేమించండి, అధికారులను ప్రేమించండి, మంచి మాటలతో మాట్లాడండి. కొంతమందికి ఇరిటేషన్ ఉంటుంటుంది ఎక్కువ. ఇరిటేషన్ అంటే ఏంటంటే, ఇంగ్లీష్లో ఇరిటేషన్, తెలుగులో ఏమంటారంటే చిరాకు. అంటే చిరాకు పడతా ఉంటారు కొంతమంది. ఉదాహరణకి ఇంట్లోకి ముసలావుడు ఇంట్లోకి వచ్చి ఏమా కూర ఏం చేసినావు అనింది అనుకో. ఉదాహరణకి కూర నేను పలానా పప్పు చేసిన అంటే పోతుంది. కొంతమంది ఏదో ఒకటి చేసిన తినిపో పెట్టుకుని ఏందది చిరాగా కాదా? అట్ట కాదు, ప్రేమతో మాట్లాడాలా. ఎట్లా మాట్లాడాలా? ఎట్లా మాట్లాడాలా? ఏమైంది గుచ్చుకున్నట్టుంది ఎవరికో? ఎట్లా మాట్లాడాలా? ప్రేమతో. చిన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి చిన్న పిల్లలను వాడు కొట్టినా తిట్టినా వాడిని ముద్దాడతారు. వాడు బాత్రూమ్ కూర్చున్నా సరే ఇబ్బందిలే, ఏం చేసినా ఇబ్బందిలే. వాడు పెద్దోడు కొద్దీ వాని చేష్టలు వాని కథలు చూసి చిరాకు పడతా ఉంటారు తల్లిదండ్రులు. నేనేం చెప్తానంటే నీ ప్రేమతో వారిని మార్చుకోవాలి. నీ ప్రేమను బట్టి నీ బిడ్డలు దేవుని సన్నిధికి రావాలి. నీ ప్రేమను బట్టి నీ భర్త దేవుని సన్నిధికి రావాలి. నీ ప్రేమను బట్టి నీ భార్య చర్చికి రావాలి, నీ పిల్లలు చర్చికి రావాలి. అది ప్రేమ చూపించడం. పని దగ్గర ప్రతి చోట కూడా ఆ చిరాకుతనం తీసేసుకో, ఆ కోపం తీసేసుకో, ఆ శత్రువులను దూరం పెట్టి పని మానుకో. ఒకవేళ ఉదాహరణకి నువ్వు కోపడినావు అనుకో, సాయంత్రం వేళకల్లా మళ్ళీ ఏం కావాలంట? వాక్య ప్రకారంగా కలిసిపోవాలంట, సమాధానం పడాలంట. పడుతున్నావా? కొందరు ఇళ్లలో అంట పెళ్ళైనప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత గొడవ పడతారంట. భార్య భర్త గొడవ పడినాక మాట్లాడుకోరంట. 20 ఏళ్ళు 30 ఏళ్ళు సరే, రే మీ నాయనకి చెప్పురా అన్నం పెట్టినాడు తినమని, రే మీ అమ్మకి చెప్పురా పనులు తెచ్చినా కోసి ఆడబెట్టమని మళ్ళీ తింటా. ఇంకా మధ్యలో ఇడి తెచ్చే కొడుకు కూతురు తెచ్చే మధ్యలో. ఏమమ్మీ డాడీతో మాట్లాడవా? వాడు కుక్కరా వాంతి మాట్లాడేది. భర్తను పట్టుకొని తిట్టే భార్య లేరా? ఏం డాడీ మమ్మీతో మాట్లాడ, అదొక పనికి మాలి లేరా? ఎవరు మాట్లాడు దాంతో? ఇంకా బూతులు తిట్టుకుంటారు భార్య భర్తలు ఇంట్లో. పచ్చి బూతులే, మళ్ళీ మామూలు బూతులు కాదు కదా. మీ అమ్మ అట్టరా, మీ నాయన అట్టరా, నువ్వు అట్టరా, నీ జాత అట్టరా. అబ్బా, ఒకరోజు భార్య భర్త ఇద్దరు కారులో పోతున్నారంట, ఎదురుగా ఎనుములు వస్తున్నాయంట. ఏమే మీ వాళ్ళందరూ ఇన్ని ఉండరు రోడ్డమ్మడు అన్నాడంట. దీన్ని పట్టుకొని ఎనుములను పట్టుకొని సరే ఇంకో రోజంతా ముందుకు పోతే బురదలో పందులన్నీ తల్లుతున్నాయంట. ఏంది మీ వాళ్ళందరూ నీళ్ళలో దూడు ఎట్లా తల్లుతున్నారు అనిందంట భార్య. సరిపోయా, ఇద్దరికి ఏం పడిందాడు? ఇప్పుడు గొడవ జరిగింది. మనం అదే ఇప్పుడు ఎంత సమాధానంగా ఉంటామో, ఎంత మంచితనం కలిగి ఉంటామో, ఆ కుటుంబం అంత దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. మన కుటుంబం నిజంగా కట్టబడాలంటే, మన పిల్లలు వర్ధిలింపబడాలంటే, ఆశీర్వదించబడాలంటే కేవలం ప్రేమతోనే అది సాధ్యము, ప్రార్థనతోనే సాధ్యము. ఇక్కడ దేవుని ప్రేమను మీరు చూడాలా. చచ్చిపోతున్న ఆఖరి క్షణంలో కూడా ఒకని చెవును తెచ్చి మళ్ళీ అతికిచ్చినాడంటే ఎంత ప్రేమ. పోనీ వాడు బయటోడన్నా కాదు, శిష్యుడన్నా కాదు, సిలువేశోడే యేసుప్రభు అందరు సైనికులందరిలో ఒకడు. వాని చెవు ఊడి పడితే దేవునికి ఏం పని? అంటే ఆయన నేను చచ్చినా సరే నన్ను వాళ్ళు ప్రేమించాలి, నా ప్రేమను వాళ్ళు తెలుసుకోవాలి అని ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచి ఆశీర్వదించినాడు. నేను అనుకుంటా వాని చెవు తీసి ఆడ పెడతానే వాని దిమ్మ తిరిగిపోయింటది. అట్నే తిరిగిపోయింటదా? వాడు అప్పుడు వరకు ఏడ్చింటాడు, చెవు తెగిపోయినే అని. యేసుప్రభు తెచ్చి ఆ చెవు అట్ట పెడతానే నిజంగా వానికి మైండ్ బ్లాక్ అయిపోయింటది. అట్నే ఏం ఆశ్చర్యకార్యుడు, ఏం ఆశ్చర్యకర్త, ఏం ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు ఈయన. చెవు తెగిపోయిన చెవు మళ్ళీ అట్టుండదు అట్నే అతికించినాడే. ఎంత గొప్ప ప్రేమ. అయ్యో ఈయన నేను కొట్టినానే,
ఈయనని కొరడాతో కొట్టినాని, ఈయనకు ముళ్ళ కిరీటం పెట్టినాని అని వాడిని తెలిసి వాడు ఆ చుట్టుపక్కలందరూ దిగులు పడి చచ్చిపోయినారు అని చెప్పి నలిగిపోయినారు. అట్నే ఏమి ప్రేమ అయ్యా అనేది, ఏమి గొప్ప ప్రేమ అయ్యా అనేది, ఏమి అద్భుత ప్రేమయ్యా, ఏ రీతిగా పాడనయ్యా. నీవేనా మార్గము, నీవేనా సత్యము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. హల్లెలూయా. మనసారా పాడి పొగడాల ప్రభువుని. ఆయన చేసిన కార్యములు అంతా ఇంత కార్యాలు చేయలేము మీ జీవితంలో. ఒక్కోసారి డాక్టర్ కూడా చేత కాదు, కానీ దేవుడు ఆ డాక్టర్ జ్ఞానం ఇచ్చి నిన్ను బతికించినాడు. హాస్పిటల్లో లేదా ప్రమాదంలో ఏదైనా యాక్సిడెంట్ దగ్గర నేను కాపాడినాడు, ఇంట్లో సమస్యలు రాకుండా నేను కాపాడినాడు. కాబట్టి మనం ఆలోచన చేయాలండి. ప్రభు ప్రేమ గొప్పది. ప్రభు ప్రేమకు మన పాత్రలుగా ఉన్నామా? ఈ లోకంలో ఆయన ప్రేమను మనం చూపిస్తున్నామా? అనుదినం ప్రతి చోట ప్రతి సమయంలో అందరినీ, బంధువులను, బిడ్డలను, భార్యను, భర్తను, శత్రువులను అందరినీ ప్రేమిస్తున్నావా? ముఖం చాటేసుకునే బుద్ధి ఉందా? అలిగే స్వభావం ఉందా? ఇంకా గొనిగే స్వభావాలు ఉన్నాయా? ఇంకా సమాధానంగా ఉండండి. ఎట్లుండాలంట? సమాధానంగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి. ఒకరి భారం ఒకరు పంచుకోండి, ఒకరి కష్టం ఒకరు తెలుసుకోండి, ఒకరి వేదన ఒకరు పంచుకోవాలా. భర్త ఎప్పుడో ఉదయం పనికి పోయి సాయంత్రం ఇంటికి వచ్చాడనుకో, కొంతమంది భార్యలు ఉంటారండి, పొద్దున భర్త పోయినప్పుడు ఇల్లు ఎట్టుంటుందో సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు ఆ ఇల్లు అట్నే ఉంటుంది. ఒకవేళ భర్త వచ్చి ఏమే ఇల్లు తిట్టి రోతకు పెట్టుకున్నావు అని అన్నాడు అనుకో ప్రేమతో, పోనీ అరిచినాడు అనుకుందాం. అప్పుడు భార్య ఏముంటది? నా కోసం నువ్వు ఏం చేసినావని నీకు ఇల్లు సరదాలరా అంటది. అంటదా అన్నదా? ఆడ వాళ్ళ కొడుకులు ఉంటారు, కూతుర్లు ఉంటారు, భర్త ఉంటాడు. ఒక దోమ వచ్చి కరుచే మలేరియా వస్తుంది కదా నా బిడ్డల కోసం ఆలోచన చేయరు కొంతమంది తల్లులు. అయితే నాకేం చేసినావు, నాకేం పెట్టినావు, నాకు ఎంత తెచ్చినావు, ఎంత సంపాదించినావు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అంత కష్టపడి వస్తాడు కదా, కనీసము నీళ్లు కూడా కాంచే భార్యలు లేరు. ఇప్పుడు నీళ్లు కాంచుదాంలే, కష్టపడి వస్తాడు కదా పాపం, ఎండ నాకు వాన కష్టపడి ఉంటాడు కదా, డ్యూటీలు పోయో పనులకు పోయో అనే అట్లా ఆలోచించే భార్యలు లేరు. డాడీ ఏమైనా తెచ్చినావా తినడానికంటే వాని ముఖం వాడేం తెచ్చారా, వానికి గతి ఉండదు, పొద్దు నుంచి చచ్చింటాడు వాడు అనే భార్యలు ఉండరా? ఎంత కించపరుస్తారంటే భర్తని, ఎంత కించపరుస్తారంటే భార్యను, ఎంత కించపరుస్తారు పిల్లలను. అందుకే కుటుంబాలు అసమాధానం. మీరు అందుకంటే పెద్ద పెద్ద నాయకులను కానీ అంటే పెద్ద పెద్ద కులములను చూసుకోండి, వాళ్ళ భార్య భర్తలు ఎట్టుంటారో. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక ఆయన మంచి ఆస్తిపరుడు, పెద్ద హాస్పిటల్ ఉంది కడపలో. వాళ్ళ భార్య ఎప్పుడైనా ఇంటికి వాళ్ళ భార్య ఏమంటదంటే, ఏ నాన్న ఇట్లా వచ్చినావు అని అంటది. అన్నప్పుడు ఏం లేదమ్మా సార్ కోసం వచ్చినా అని అంటే ఆమె ఏమంటది తెలుసా? వాళ్ళ ఆయనను, సార్ కోసం వచ్చినావా, రొంచేపు కూర్చొనైనా సార్ వస్తాడు అంటదా. మా బావ వచ్చాడు, మా ఆయన వచ్చాడు, వాడు వచ్చాడులే ఎడ కూర్చో అంటున్నదు. భార్య ఏం గౌరవం ఇచ్చదో మనం కూడా అదే గౌరవం ఇచ్చాం ఆటోమేటిక్గా. అవునా కదా? పెద్ద పెద్దలు ఎవరైనా చూసుకోండి, రొంచేపు కూర్చోమ్మా సార్ వస్తాడు అంటది భార్య. రొంచేపు కూర్చోమ్మా, వచ్చాలే కూర్చోమ్మా అని ఎవరన్నారు పెద్ద పెద్దలు. మనమే కేర్లెస్గా మాట్లాడతాం భార్యలను కానీ భర్తలను కానీ, ఎట్ట పడతాడు మాట్లాడడం కానీ. ఏడబడతాడు తన్నుకుండేది, ఏడబడతాడు తిట్టుకుండేది. అది రోడ్డా లేదంటే ఈ చర్చిలా లేదంటే రోడ్డు ఎవరైనా చూచంటారా పొరిగింటు లేదంటే అనే ఆలోచన కథలు ఉండవు. ఇంకా వీడు ఒకరో ఒక సుఖ దాగొచ్చి ఇంక అయిపోయి ఇంకా రాత్రి అంతా గొడవే. ఇంకా పొద్దున పనికి పోడు, రాత్రి అంతా అరిసి 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 గొడవ పడి 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 పొద్దున 12కు లేచాడు. పని బాయ్ కూలి బాయ. ఒక్క గొడవకు మరుసటి రోజు కూలి పోయింది, మరుసటి రోజు పని పోయింది, టెన్షను, తలంతా భారము. అన్నం తినండి, బ్రెయిన్ తినాకండి. అన్నం తినండి, భర్తను వేధించాకండి, భార్యను వేధించాకండి, సంతోషంగా ఉండండి. ఆ కుటుంబంలో ఏ కుటుంబం అయితే నిజంగా తగ్గించుకొని దీనురాలై సాత్వికులుగా వినయము ఒకరినొకరు ప్రేమించుకొని ఆ కుటుంబాలు నిజంగా వర్ధిల్లింపబడతాయి. ప్రేమించుకునే వాళ్ళు ఉండాలంతే. ప్రేమలో నిజంగా డమ్మం ఉండదు. హల్లెలూయా. ఏముండదమ్మా ప్రేమలో? డమ్మం ఉండదు, హెచ్చులు ఉండదు ప్రేమలో. ఏమే నా దగ్గర సైకిల్ ఉంది, సైకిల్లో పోదాం వస్తావా? సైకిల్ పిల్లప్పటి నుంచి సైకిల్ దక్కుంటే నీ బతుకు కాల్సి జుర్రా బండి గట్ట కొనుక్కున్నాడు. నేను ఎక్కనుగా ఎక్కనరా నీ బండి.
ఏంది అది? అదే నా ప్రేమ అంటే. అరే పాయ సైకిల్లోనే పోదాం పాయ. ఏ భార్య అయితే కూర్చుంటుందో అది ప్రేమ. ఏమి పొద్దు ఆదివారం కదా, నా దగ్గర చికెన్ కొనికి డబ్బులు లేదే, ఎర్రగడ్డ కారం దంచుకో తిందాము. సరేలేయ్యా నువ్వేం బాధపడాకు, అదే తిందాంలేయా. అది ప్రేమ అంటే. సూర్యరా వాళ్ళని చూసి నేర్చుకోరా, ఎంత కష్టపడ. చాలా పొరపాటు. ఏ కుటుంబంలో దేవుడు నిజంగా ఒకరినొకరు ప్రేమించుకుంటారో ఒకనొకరు ఖచ్చితంగా వాళ్ళని హెచ్చిస్తాడు దేవుడు. ఎప్పుడు అసమాధానముతో గొడవతో ఉండే కుటుంబాలు ఎప్పుడు వర్ధిలింపబడవు. చరిత్రలో ఆ కుటుంబాలు బాగుపడవు. ఒకరి మీద ఒకరు పగ పడతానే ఉంటారు, ఒకరి మీద ఒకరు తిట్టుకుంటానే ఉంటారు. ఒకరి మీద నువ్వు ఆడ ఆడ దొరుకుతాను ఎదురు చూస్తుంటాడు, ఈమె ఆడ దొరుకుతాను ఈయన ఎదురు చూస్తుంటది. అయిపోయా. ఎవరు తగ్గరు, ఎవరు ఓర్పు కలిగి ఉండరు, ఎవరు మంచి వంటలు చేయరు. ఒకరోజు కొడుకు అడిగినాడంట, ఏంది మా వంటలు నిట్టుండా ఇట్ట చేస్తాను, మీ నాయన తెచ్చిన కూరగాయలకు ఇంతకంటే ఎవడు బాగా చేస్తాడు బాయ్ అనిందంట అమ్మ. నువ్వేం తింటావు, గడ్డి తింటావా? ఉన్న దాంట్లోనే బాగా చేసుకునేది తెలియదు కొంతమందికి. బాగా రుచిగా చేసుకుందాం, లే ఉండే దాంట్లోనే రుచిగా చేసుకుందాం, బాగా కడుపు నిండుతో తిందాం. ఆలోచన చేయండి. ఇంకా కొంతమంది భార్యలు ఉంటారు, గొప్ప భార్యలు, బాగా వేడి పువ్వు అంత వాళ్ళు వండుకొని సల్లబు వదిలేచి ఈయన మకానం కొడతారు, తిని సావురా నువ్వని. లేరా? మత్సులు ఉన్నారు ఇటువంటి కుటుంబాలు. నేను చెప్పేది అదే, శత్రువులను ప్రేమించండి, హింసించే వారిని ప్రేమించండి, కుటుంబాన్ని ప్రేమించండి, అందరిని ప్రేమించండి. అదే దేవుడు మనకు నేర్పించేది. హల్లెలూయా, హల్లెలూయా. కానా విందులో మరి ద్రాక్షరసం అయిపోయినప్పుడు వాళ్ళ అమ్మ యేసుప్రభు కాడికి వచ్చి అడిగినప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు కదా, ఏమో నాయనా నువ్వే ఆలోచన చేయి, నీ ఇష్టము, ఈ వివాహానికి చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, నువ్వు ఏదో ఒకటి చేయనన్న తొందరగా అంటే వాళ్ళ అమ్మ కోసం పోతాడు లోపలికి. ముందేమో నా సమయం రాలేదు కదా అంటాడు, కానీ పోవడం అయితే పోతాడు అటు తిరిగి. పోయినప్పుడు అవన్నీ తొట్లని ఖాళీ అయిపోతాయి. అప్పుడు వాళ్ళకి చెప్తాడు నీళ్ళు తెచ్చిపోయిందంటే వాడు ఆ మేనేజ్మెంట్ చేసేవాడు, అంటే ఆ ప్రోగ్రామ్ అంతా మేనేజ్ చేసేవాడు నమ్మడు, ఏంది నీళ్ళు తెచ్చిపోయమంటాడని. కానీ పక్కన ఒక ఆడపిల్ల యేసుప్రభు చెప్పిన మాట నమ్మి పరిగెత్తపోయి నీళ్ళు తెచ్చిపోయిండ్రు అని పోత్సంటారు దాంట్లో. వీడు మాత్రం నమ్మడు, ఊరికే చూస్తుంటాడు అంతే. పిచ్చోడు వీడు యేసుప్రభు అది ఇదని చూస్తుంటాడు వాడు. కొద్దిసేపు తర్వాత యేసుప్రభు దాంట్లో చేయి పెట్టి ఆ నీళ్ళు ఎత్తిట్ట పోస్తుంటాడు. పోస్తుంటే రంగు మారిపోయింటది, నీళ్ళన్నీ ఇప్పుడు ఎర్రగా ద్రాక్షరసం అయి ఉంటాయి. ఇవి తీసుకొని పోయండి అంటాడు. మీరు చెప్తే నమ్మరు. అందరూ తాగి పోయేంత వరకు వాళ్ళ ఆన్ని నిలబడుకొని ఆ కుండలు అట్నే దూతుంటాడు. ఎట్ట జరిగింది, ఎట్టయింది. నేనేం చెప్తా తెలుసా, అట్ట నిలబడి చూసే బదులు వెంటనే అప్పుడే యేసయ్యా ఎంత అద్భుతకరుడు నువ్వు, ఎంత ఆశ్చర్యకరుడు నువ్వు అని ఆయనను ప్రేమించే వారే దేవుని కావాలి. హల్లెలూయా. దేవుని జీవితం ఎన్నో ఆశ్చర్యకారాలు చేసినాడు, మంచి భర్తని ఇచ్చినాడు, మంచి భార్యని ఇచ్చినాడు. లేదంటే అసలు దేవుడు జత కలపడమ్మా. మీరు అనుకోవచ్చు దేవుడు పొరపాటు రాసినాడు రా నాకు మీ నాయన్ను, నేను పలానా డ్రైవర్ని చేసుకోవాల్సిందిరా, పలానా ఉన్నోని చేసుకోవాల్సింది, గతి లేక మా అమ్మలకు స్తోమత లేక ఈయన చేసుకున్నారా, నేను చచ్చిపోతా అనే భార్యలు ఉన్నారు ఇప్పటికీ, అనే భర్తలు ఉన్నారు ఇప్పటికీ. దేవుని చిత్తం లేని మీ పెళ్లి కూడా జరిగిండదు. ఫస్ట్లో బాగుంటారు, రాంగా 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 ఫస్ట్ ఏవండి అంటదంట భార్య. తర్వాత కొద్ది రోజులు పోయినాక ఏవండి అనాలంటే నాకు ఎటెట్నే ఉంది, బయట నువ్వేమన్నా ఏవండి అన్నికి, నువ్వు నాకు మొగునివే కదా బావా అంట. బావా సర్లే బావా. ఇంకో కొద్ది రోజులు పోయినాక ఏరా, ఇంకో కొద్ది రోజులు పోయినా వచ్చా, ఇంకో రోజు పోయినాక బూతులేక ఇంకేం లిమిట్ ఉండదు. ఇంకా ఏమైంది ఆ ప్రేమ? మొదటి ప్రేమ ఏమైంది? మొదట్లో చూపించుకునే ప్రేమ ఏమైంది? ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకోండి, కుటుంబం కట్టుకోండి, ఉన్న దాంట్లో సమృద్ధిగా ఉండండి, దేవునికి ఇచ్చిన వాటితో తృప్తిపడి ఉండు, ఇచ్చిన వస్తువులతో తృప్తిపడి ఉండు, ఇచ్చిన వస్త్రాలు అంటే చీరలు కానీ బట్టలు కానీ వాటి తృప్తిపడి ఉండు. అత్యాశకు పోవద్దు, భర్తకు అసమాధానం అశాంతి తీసుకొని రావద్దు, భార్యకు నెమ్మదిగా ఉండేలా చూసుకో, శాంతిగా ఉండే చూసుకో, ప్రశాంతంగా ఉండండి. ఈ లోకంలో మనం బతికేది 80-100 సంవత్సరాలే. ఏది తీసుకొని పోము. 1,00,000 రూపాయల చీర కూడా ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సిందే. కోట్లు విలువ చేసే బంగారు ఇక్కడ వదిలేసిపోయినారు చాలా మంది. కాబట్టి దేవుడు మన కోసం శ్రేష్టమైన ఏర్పాటు చేసినాడు, అవి అనుభవించండి. ఒకవేళ మీ జీవితం ఇంకా శ్రేష్టమైన రాలేదని మీరు అనుకుంటా ఉండొచ్చు, వస్తాయి, తొందరలో జరుగుతాయి. ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదంలో తిరిగిన దేవుడు ప్రారంభించును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా మీ జీవితంలో ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలముని ఇస్తాడు.
నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, సమాధానంగా ఉండు, ప్రేమ గుణం కలిగి ఉండు, అందరితో నవ్వుతూ మాట్లాడు. పోయేదేముంది? కొంతమంది మాట్లాడుతూ అంటారు, వాళ్ళ సూపులు కథడు చూసుకుంటా నేను నగరు ఏం సొమ్ము పోతుందో ఏం కథనో నవ్వుతా మాట్లాడితే ఏం పోతుంది? ఏమైనా డబ్బులు ఇచ్చన్నారా నగేదానికి? నవ్వుతూ ఫ్రీగా మాట్లాడండి, ఫ్రీగా సంతోషంగా ఉండండి 10 మందితో. ఎప్పుడు ఏదో ఒక దిగులు, ఏదో ఒక ఆలోచన, నా తలకాయ నచ్చంది, నా ప్రార్థన చేయన్న. ఏం చెయ్యాలా? ఈ తలలో చెత్తంతా తీసి పారే ఫస్ట్, అన్నీ బాగైతాయి. ఈ తలలో ఏం చేయాలా? చెత్తంతా ఏం చేయాలా? మనం ఫస్ట్ తీసి పారేయాలా. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. మరి ప్రభు బలలో మనం చేవేస్తా ఉన్నాం కాబట్టి, ఒకవేళ నీ భర్తతో గొడవ పడినావేమో, భార్యతో గొడవ పడినావేమో, పిల్లలతో కానీ కుటుంబంతో కానీ ఎవరైనా శత్రువులు నీకున్నారేమో, దయచేసి అందరితో సమాధాన పడండి, అందరితో నవ్వుతూ సంతోషంగా ఉండండి. పాత రోజుల్లాగా నాతో ఒక ఆయన అన్నాడు ఒక మాట, ఫోన్లో టీవీలో చూసి ఒక ఆయన ఒక మాట అన్నాడు, కళ్యాణ్ బాబు నీ ప్రసంగాన్ని మేము వింటూ ఉంటాము, అయితే ఆ రోజు ప్రసంగమే నాకు గుర్తులేదు కానీ ఏమన్నాడంటే ఆయన ఒక మాట అన్నాడు, జ్ఞాపకం వచ్చింది. ఒకప్పుడు ఏదైనా వివాహం కానీ ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే మా ఊరంతా ఒక చోట ఉండేది, అందరం అన్నీ వండుకొని తినేటోళ్ళం మేము. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే ఇంటింటికి మరి ఎవరే వాడు రాజు అయిపోయినాడు, వాని స్తోమత వాందే, వాని కథ వాందే, ఎవరిని లెక్క చేయాలి మీద ఇప్పుడు. ఒకప్పుడు ప్రేమ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఎవరింట్లో పడతామంటే కూర్చొని మాట్లాడుతూ తినుకుంటూ ఎంజాయ్గా ఉండేవాళ్ళము, అందరితో నవ్వుతూ మాట్లాడుకునే వాళ్ళము, అప్పుడే ఆరోగ్యంగా ఉన్నాము. ఇప్పుడు లేచినప్పటి నుంచి ఈర్చలు, వాడు పెద్ద బండి కొన్నాడని ఈడు పెద్ద బండి కొంటాడంట. అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయేమో మన దగ్గర కూడా. జాగ్రత్త. ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్రేమ కలిగి ఉండండి. ఒకడు ఎవరైనా బాగుపడితే బాగుపన్నీళ్ళు అనుకోండి, వాడు ఎట్టా బాగుపన్నాడో నేను చూచా, వాడిని మళ్ళీ నేలకు తీసుకొచ్చా అంటారు కొంతమంది. వాడు నేలకు వచ్చే నీకేం ప్రయోజనం ఉంది? వాడు పైకి పోతే నీకేం ప్రయోజనం? నీ ముందు నీ జీవితం నువ్వు చూసుకో. ఇతరుల సంగతి నీకెందుకు? ఇతరులు బాగుపడితే నీకెందుకు? నువ్వు బాగుపడే గురించి ఆలోచన చేయి. నీ పిల్లలు బాగుపడేది ఆలోచన చేయి. వాళ్ళు రేపు ఉన్నత స్థితికి పోయేలాగా ఆలోచన చేయి. శత్రుత్వాలు, కోపతాపాలు, గొడవలు, పగలు, ప్రతీకారాలు, భూముల కోసం, ఇల్లుల కోసం, వాకిల కోసం, వాయు వరుస లేకుండా తిట్టుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, ఇది కాదు దేవుడు మనకు నేర్పించేది. ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోండి. ఈ లోకంలో అన్ని వదిలిపెట్టిపోవాల్సిన వాళ్ళమే సమయం వచ్చినప్పుడు. ఆ సమయం రాకముందే దీపం ఉండగానే నీ ఇంటిని ఏం చేసుకో? చక్కబెట్టుకో, రెడీ చేసుకో, నీట్గా ఉండు, నీ ఇల్లు నీట్గా పెట్టుకో. కొందరు గృహాలకు పోతే ఎట్టుంటాయంటే బూజులు బట్టి ఇల్లంతా పాసిపోయిన గబ్బు వస్తుంటుంది. అట్లాంటి ఇల్లులు పనికిరావు. బాగా పెట్టుకోవాలి నీ ఇల్లులో. మీ బట్టలు నీట్గా పెట్టుకోవాలా, మీ ఇల్లు నీట్గా పెట్టుకోవాలా, తినే ఆహారం పరిశుద్ధంగా నీట్గా చేసుకోవాలా, మంచి వస్త్రాలు వేసుకోవాలా, ఉన్న దాంట్లో బాగా కనపడాలా, బాగుండాలా. దేవుడు ఇచ్చినాడు మీకు అన్నీ. మీరు దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. బాగుండండి, సమృద్ధిగా ఉండండి, సమాధానంగా ఉండండి, నవ్వుతూ ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ఇదే దేవుడు నేర్పించేది. ఉన్న వాటితో సంతృష్టి కలిగి ఉండండి. ప్రభా, నేను ప్రభుని అడిగిన, ప్రభా నాకు ఒక కొత్త కారు ప్రభా, పరిచర్యకు దూరం పోవాలి ప్రభా, కారులో పోతుంటే ఒకసారి ఆగిపోతుంది ప్రభా, సత్సనం ప్రభా, దిక్కు తెలియక ప్రభా అన్నాడు, రిపేర్ చేసుకో ఫస్ట్ అన్నాడు. వారని పాస్ కొత్తది కొనుక్కుంటాడు, రిపేర్ చేసుకోంటావే, సరే పా అని రిపేర్ చేసుకునే. ఇప్పుడు కొత్త దానికంటే ముందు స్పీడ్గా పరిగెత్తుతుంది బండి. మళ్ళీ తిరుపతికి పోయి ఇచ్చిన, మళ్ళీ అటు ఇంకా సోమవారం ఈ నుంచి పోతానే అటు దించిన, నెల్లూరుకి పోయి ఇచ్చిన. మొత్తం ఇప్పుడు మన ప్రసంగాలు 3 ఛానళ్ళు వచ్చన్నాయి, 3 ఛానల్లో మాట్లాడొచ్చిన ఈ 4 రోజుల్లో. నేను ఊహించలే అసలు. ప్రభా కొత్త కారు అడిగితే ఈ కారుతోనే పంపించినవే నన్ను, అయినా బాగుంది ప్రభా కండిషను, భలే చేసినావు నువ్వు, నేను నీకు ఇచ్చా అన్నాడు దేవుడు. సమయం వచ్చినప్పుడు ఇచ్చలే, అంతవరకు తొందరపడాలి, దీంతో తృప్తి పడాలి. సరే ఓకే ప్రభా, నాకు అన్ని విషయాలు నాకు సహాయం చేయి, నన్ను బలపరచు, దీవించి ఆశీర్వదించు అని ప్రభువుని అడగాల. ఆయన ఇచ్చినప్పుడు ఇస్తాడు. ఏదైనా ఇచ్చేంత వరకు నమ్మకంగా ఉండు, ఎదురు చూడు, అప్పుడు దేవుని జీవితంలో గొప్పవిస్తాడు. నేను దేవుని ఒకటి చిన్నది అడిగిన, సువార్త కోసం ప్రభా, సువార్తకు పనికొచ్చది, అట్నే సౌండ్ బాక్సులన్నీ వేసుకోమని కూడా పనికొచ్చది, ఒక 4 లక్షలు 5 లక్షలు పడుతుంది ప్రభా. ఈకో అని ఒకటి వస్తుంది అనమాట, వ్యాన్ మాదిరి ఉంటుంది, కిడ్నాప్ వ్యాన్ మాదిరి ఉంటుంది. అది తీసుకుంటలే ప్రభా, కంతులు పెట్టుకొని తీసుకుంటా ప్రభా. కంతులు ఉంది, టీవీ ఛానల్ లెక్కలు కట్టుకోరా నువ్వు, చర్చి కట్టరా నువ్వు, వారిని ఏం ప్రభా ఇంత కండిషన్ నువ్వు.
నాకేమి ఇవ్వను, నీకు నేను ఉండగదరా అంటాడు దేవుడు. హల్లెలూయా. నిజంగా నాకు అన్నిట్లో దేవుడు ఉన్నాడు. నన్ను పోషించేవాడు, నన్ను రక్షించేవాడు, నాకు ఏ కొదవ లేకుండా నన్ను చూసుకునేవాడు నాకు దేవుడు ఉన్నాడు. గడిచిన వారము కానుక 310 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది చెప్పండి? ఎంత వచ్చింది? సిగ్గుపడాకండి, బేసింది మీరేలే. చెప్పండి ఎంత వచ్చింది? 310 రూపాయలు. వారానికి మీ జీతం ఎంత? 5,000 4,000 సంపాదించుకుంటారు మీరు. మాట పడితే 10,000 కొట్టేటోళ్ళు ఉన్నారు కొంతమంది. నా జీతం ఎంత ఆదివారము? 310. 4 వారాలకు వేసుకోండి, ఎంత అయింది? 2,000 వేసుకోండి. 2,000తో నా కుటుంబం బతకగలుగుతుందా? చర్చి కట్టగలుగుతానా? ఏం చేయగలుగుతా చెప్పండి? సింపుల్ లాజిక్. నాతో యేసయ్య ఉన్నాడు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. డబ్బుతో జరగడంలో ఇవన్నీ ఓన్లీ విశ్వాసంతోనే, కేవలం విశ్వాసంతోనే. అడుగు ముందుకేస్తానా దేవుడు చేస్తా పోతాను, అడుగు ముందుకేస్తానే దేవుడు చేస్తా పోతాను. ఈరోజు నిజంగా ప్రతి విషయంలో కూడా నేను దేవుని ప్రేమను చూస్తూ ఉన్నా. అందుకే ఒక పాట కూడా ఉంది కదా, మనుషుల సహాయం వ్యర్థమురా, రాజును నమ్మినా వ్యర్థమురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసును నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు. దానికి ఆ 2,000 కానుకతో ఒక బియ్యం ప్యాకెట్ వస్తుంది. 1600 1700 బియ్యం ప్యాకెట్ నెలకు సరిపోతాయిలే. ఉదాహరణ ఆ 300తో మేము ఎట్లా బతకగలుగుతాం చెప్పండి? ఏమొచ్చాయి దానికి? ఆ 300కి మీకు 5,000 వచ్చినా మీకు చాలదు. మీకు కంతులు కట్టుకోవాలా, అయి చేయాలి, అయి చేయాలి, అయి చేయాలి. ఇవల్ల ఒక కోట కడతన్నా, దేవునికి ఒక కోట. ఈ కోటలో మనం అందరం సురక్షితంగా ఉండాలని కడతన్నా. మరి నన్ను ఎట్లా పోషించండి? నిజంగా నాకు భలే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఎట్లా పోషిస్తున్నావు ప్రభా? ఏం చేస్తున్నావు ప్రభా? నువ్వు ఊరికి నన్ను ముందు పెట్టుకున్నావు అంతే, నా ద్వారా నీ కార్యాలు జరిగిస్తాను. గడిచిన దినము మరి నేను కొన్ని ప్రవచనాలు చెప్పినప్పుడు మరి అనేక మందికి ఆ ప్రవచనాలు తగిలినాయి. వాళ్ళందరూ ఫోన్లు చేసి, అయ్యా మాకు నిజంగా ఒకవేళ దేవుడు గర్భఫలం కలుగు చేస్తే నీ మందిరము అయిపోయేంత వరకు నెల నెల మేము ఎంతో కొంత పంపిస్తుంటాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు. ఒక ఆమె అయితే హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతుందంట. బాబు నువ్వు ప్రార్థన చేయి, ఒకవేళ నాకు హార్ట్ సమస్య పోతే హార్ట్ ఆపరేషన్కి ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బు తెచ్చి నీకు ఇచ్చా నిన్నాము. ఏం ఆశ్చర్యం! వాళ్ళు ఇచ్చారు, అది పక్కన పెట్టండి. ఆ నోట్లోంచి ఆ మాటే నాకు భలే తృప్తి. ప్రభా నిజంగా ఎంత గొప్పవాడవు, నేను ఎక్కడో ఉంటావు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, నువ్వు వాళ్ళని బాగు చేస్తావు ఖచ్చితంగా. వాళ్ళు ఖచ్చితంగా రోగాలు బాగవుతాయి, వాళ్ళు ఖచ్చితంగా అన్ని రకాలుగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు ప్రభా అని నేను ప్రభు మీద నమ్మకం ఉంచిన. ఈరోజు ఎన్ని ఫోన్లు ఎంత దీవెనకరంగా ఈ టీవీ కార్యక్రమాలు పోతున్నాయంటే, శాంతి టీవీలో, బ్లెస్సింగ్ టీవీలో, ప్రార్థన టీవీలో, కలవరి ప్రార్థన టీవీలో, మొత్తం 4 నా ఛానల్తో కలిపి. ఇంకా పరిచర్య చేయాలి, ఇంకా పరిగెత్తాలా, అనేక మందికి సత్యమైన సువార్తను అందించాలి, క్రీస్తు రాజ్యం కట్టాలని నిరంతరం ప్రయాసపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని పిల్లలు, మీకు అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వలేకపోయినా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎట్లాగా మీరు రోజు ప్రార్థన చేసుకుంటారు, బాగా పొద్దున్న చేసుకుంటారు, రాత్రి చేసుకుంటారు కదా, బాగా చేసుకుంటారులే ప్రార్థన, బాగా చేసుకుంటారు. 3 పూట్ల బువ్వ మాత్రం తింటారు, కానీ బువ్వ ఒక పూట లేకపోతే సత్సారు కొంతమంది అయితే అమ్మ ఆకలే అని ప్రార్థన చేసుకోకుండా మాత్రం భలే ఉంటారు కొంతమంది. రోజు కనీసం ఒక్కసారన్నా ప్రార్థన చేసుకోరు. రోజు చేపన్న మొక్కలు వంగరు. రోజు చేపన్న జైపాల్ అంకుల్ గారు, మీ అందరికి తెలుసు, జైపాల్ అంకుల్, చెన్నై జైపాల్ అంకులు. ఆ అంకులు నిన్ననే 72 సంవత్సరాలు పూర్తయినాయి. 72 సంవత్సరాలు పూర్తయినాయి. వాళ్ళ పెద్ద కొడుకు అందరం ప్రార్థన చేద్దాం, మోకరించండి అన్నాడు. 72 సంవత్సరాలు ఆయన నిలువు మోకాలు వంగి ప్రార్థనలో వంగినాడమ్మ. గంట సేపు ఆ ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పెద్దోడు చేస్తున్నాడు, చిన్నోళ్ళు చేస్తున్నాడు, మధ్యోడు చేస్తున్నాడు, కోడళ్ళు చేస్తున్నారు, మనవాళ్ళు చేస్తున్నారు, భార్య చేస్తుంది. 72 సంవత్సరాలు అంత పెద్ద ఆయన గంటకు పైగా నిలువు మోకాలు వంగినాడమ్మ. నువ్వు ఆయనకు మోకాలు నొప్పులు ఉండవా?
ఆయన ఏమన్నా పైనుంచి దిగి వచ్చినాడు? ఆయన మనిషే కదా. అలవాటు లేదు మనకు, ప్రార్థనలో మోకాలు నిలువు మోకాలు అలవాటు లేదు, నమస్కారం చేసే అలవాటు లేదు. మనకు రోజు వంగితే చాలు గంట సేపు అయిపోయింది ఏమో అనుకుంటాం, చూసే 2 నిమిషాలు కూడా వంగిండాం మనం. అట్లాంటి ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది. నాకు కూడా భలే సిగ్గేసింది ఆయనను చూసి నిన్న. ఏం ప్రార్థన ప్రభు అది, 72 సంవత్సరాలోడు అంతసేపు గంటకు పైగా నిలువు మోకాలు కనీసం వంగను కూడా వంగలేదే. మరి నేను ఎన్నిసార్లు వంగుతా, ఎన్నిసార్లు లేచి ఎన్నిసార్లు తిరుగుతా ప్రభా, ఏం ప్రభా, మరి నన్ను కూడా అట్లా వాడుకో ప్రభా, నేను కూడా అట్లా ప్రార్థన చేయాలి ప్రభా అని నేను నిన్ననే తీర్మానం చేసుకున్నాను. మోకాలు ఇక్కడ వంగితే పరలోకంలో దేవుడు మన కోసం వంగుతాడంట. హల్లెలూయా. ఎవరురా నా కోసం మోకాలు వంగినారని దేవుడు కూడా వంగి చూస్తాడంట ఇటు కిందికి. కళ్యాణ్ వంగినాడు రా మోకాలు, ఏందో ప్రార్థన చేస్తాడు ఇందామని ఆయన చెవు పెట్టి నీ ప్రార్థన వింటాడంట. హల్లెలూయా. కాబట్టి సమర్పించుకొని ప్రార్థన చేసుకోండి. మోకాలు వంగే అనుభవం నీకుందా? ప్రార్థన చేసుకునే అనుభవం నీకుందా? వాక్యం చదివే అనుభవం నీకుందా? ఇంటికి వచ్చానే నాన్నకు చెత్త చూసే బదులు క్రిస్టియన్ టీవీ ఛానల్ ఎన్నో ఉన్నాయి. శుభవార్త, ఆరాధన, నిరీక్షణ, కల్వరి ప్రార్థన, కల్వరి, రక్షణ ప్రార్థన, జీవనది, బ్లెస్సింగ్ టీవీ, మోక్ష మార్గము, బైబిల్ పవర్ టీవీ, ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి. క్రిస్టియన్ దగ్గర 50-60 ఛానళ్ళు ఉన్నాయంట క్రిస్టియన్ ఛానల్లో. నేను మన అడిగింటే 60 ఛానళ్ళు ఉంటే నీ ఇంట్లో ఏ టీవీ పెట్టుకుంటున్నావమ్మా నువ్వు? ఏం ప్రోగ్రాంలు చూస్తున్నావమ్మా నువ్వు? వారం అంతా కాపాడిన దేవునికి ఏమిచ్చి నువ్వు రుణం తీర్చుకుంటున్నావు? ఒక వాక్యం తెలియదు, ఒక ప్రార్థన తెలియదు, ఒక పాట తెలియదు. ఎట్లా? ఇన్ని ఏళ్ళు నువ్వు చర్చికి వచ్చి ఏం ప్రయోజనం? ఇన్ని ఏళ్ళు నువ్వు ప్రార్థనకు పోయి ఏం ప్రయోజనం? ప్రేమించేది రాదు, ప్రార్థన చేసేది రాదు, సహవాసంలో ఉండలేవు, సంఘంలో ఉండలేవు, కోపతాపాలు, అలగడలు, ఏదైనా ఒకవేళ ఏదైనా అంటే చాలు అలిగి తుర్రుమనే స్వభావాలు ఉన్నాయి. ఇది కాకపోతే ఇంకో ఎవరిని బెదిరిస్తారు? మీ జీవితం మీరే పాడు చేసుకుంటారు మీరు చేతులారా. ఈడ పాస్టర్కి ఏం కాదు, పాస్టర్ని దేవుడు ఎత్తుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు పోషించాడు. పాస్టర్కి ఏ కొదవో దేవుడు పెట్టాడు. మీరు కాకపోతే ఇంకొకరిని దేవుడు పంపించంటాడు చర్చికి, ఎవరినో ఒకరిని. కానీ నువ్వేం నేర్చుకున్నావు, నువ్వేం చేస్తున్నావు, అది ఇంపార్టెంట్. నేను ప్రభుని అడిగిన, ప్రభా నాకు నువ్వేమిస్తావు ప్రభా అంటే, ప్రభు అన్నాడు జన సమూహం నీకు ఆస్తిగా ఇస్తానాడు దేవుడు. ఆస్తిగా ఇచ్చాడంట నాకు జన సమూహం అంటే. జన సమూహం అంటే ఈరోజు నా వయసు 29. చాలా భవిష్యత్తు ఉంది, ఇంకా చాలా వయసు ఉంది ఇంకా. కాబట్టి నేను ప్రభుని అడుగుతున్న, ప్రభా జన సమూహముకు నేను ప్రసంగించాను, బోధించాలా, సత్యాన్ని ప్రకటించాలా. నువ్వు కూడా అట్లా ప్రార్థన చేసుకో. నువ్వు కూడా ప్రభుని అడుగు, ప్రభా నన్ను వాడుకో యేసయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను ఇడిచిపెట్టా. కొంతమంది రే నా తుది శ్వాస మన ఊర్లో నన్ను మా ఊరికి తీసుకుని వారా. ఏముంది ఈడ ఊర్లో? ఆడున్నే మట్టి, ఈడ ఉంది మట్టి. ఆడ గుంతే, ఈడ గుంతే. ఆడేం లేదు, మారుపేంలే. ఆడ చచ్చిన మనుషులు వచ్చారు, ఈడ తెచ్చిన మనుషులు వచ్చారు. ఇది కాదు, దేవుని కోసం చావాలా. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, క్రీస్తుకయ్యత సాక్షిగా మారినా. స్టెఫెను వల్లే సాగేదా, నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. నా జీవిత కాలమంతా ఎవరితో సాగిపోవాలా? యేసుతో సాగాల. ఎవరున్నా ఎవరు లేకపోయినా ప్రభుతో ఉండడం నేర్చుకో. అందరిని నేను విడిచిన దేవుని నేను విడిచిపెట్టి ఎన్నో పాటలు ఉన్నాయి. నాకు ఎన్ని పాటలు గుర్తొచ్చినాయి ఇప్పుడు ఈ వాక్యం చెప్తాంటే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా అన్న తమ్ముడు నీవే యేసయ్యా. అన్ని చూడు ఆయనేనంట, అన్ని ఆయనే. నీకు ఎట్లా కావాలంటే అట్లా పలుకుతాడు, ఏం పిలిచినా పలుకుతాడు. ఆలోచన చేయండి.
ఈ లోకంలో ఘనత కోసం కాకుండా, పేరు ప్రఖ్యాతల కోసం కాకుండా ప్రభు కోసం పాటుపడండి. సువార్త చేయండి, సువార్త దానము చేయండి, సువార్తకు ముందు ఉండండి, 10 మందిని నడిపించండి ప్రభు సన్నిధికి. ఆలోచన చేయండి. పోయిన వారం నువ్వు ఎంత మొత్తుకోనైనా మేము 10కి 10:30కే వచ్చంటాం. మేము బాగా బుద్ధి నాకే బుద్ధి చెప్తారు రివర్సు. నన్నే కొట్టారు అందరు కలుసుకొని. బాగుంది ఆ వారం అంతా. 9 నుంచి 10కి మార్చిన 10:30కే. ఇంకా వీళ్ళు మాత్రం పాపం. అక్క నీ పేరేం పేరు? మహేశ్వరి. 9కి వచ్చింది. వచ్చి నేను పాటలు పెడితే పాడుకుంటాను. 9 నుంచి నడుచుకుంటూ వచ్చింది. ఆమె కూడా బోగులు కడుక్కుంటుంది మీ మాదిరే. ఆమె గుడ్డలు ఒత్తుకుంటుంది. ఆమె వంట చేసి ఉంటుంది మీ మాదిరే. ఆమె తొందరగా వచ్చింది. మీరు ఎందుకు తొందర రాలే? ఎందుకు మీరు తొందరగా రాలేదంటే, మీరు తోముకుంటా ఆడికి రొంచేపు ఈడికి రొంచేపు ఆడ కూర్చొని ఈడ కూర్చొని ఆ అమారం ఈ అమారం అన్నీ ఈడికొచ్చి మైండ్ ఫ్రెష్గా పెట్టుకొని ప్రభు కాడికి రండి. లేని పని సుత్త వ్యవహారాలన్నీ ఇని మైండ్ చెడుపు కొట్టుకోవాకండి, అసమాధానం తెచ్చుకోవాకండి. మనశ్శాంతిగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, వేగిరపడి సిద్ధపడి ప్రభు దగ్గరికి రండి. తొందరగా ముగించుకోండి. లేచినప్పుడు ఎట్టో మీరు అందరూ పనులకు పోయేటోళ్ళే. ఖచ్చితంగా మీకు 5కు 4కే మీకు మేలుకు వస్తుంది. ఖచ్చితంగా మీరు ఎంత నిద్రపోదామని నిద్ర రాదు కొంతమందికి. 6కి వేసుకోండి. 6 నుంచి 10 దాకా 7, 8, 9, 10 4 గంటలు ఎన్ని పనులైతాయో నాకు తెలిసి. నేనైతే కూర్చోనుండా 10 ఎప్పుడైతుందా లోపలికి ఎప్పుడు పోదామా, 10 ఎప్పుడు చచ్చిపోతాను నాకు దిక్కు తెలియక. 10 కానే కాలే. 8:30 నుంచి సత్తాను నేను. రెడీ అయ్యి కూర్చోనుండా 10 ఎప్పుడొచ్చదురా 10 పోదాం, ఎప్పుడొచ్చదురా 10 పోదాం. మీరేమో మీ ఇంట్లో వాచ్లు ఉన్నాయో లేవో. ఈశ్వర పండుగ ఒక వాచన్న కొనిచ్చలే తల్లి మీకు. ఇంకా చిన్న వాచన్న కొనిచ్చాగా ఏం చేయాలంగా? మీకోసమే సమయానికి వచ్చే ప్రారంభ ప్రార్థనలు మోకాలు అమ్ముతారు, మళ్ళీ మధ్యలో 2 సేపు పాటలు పాడతారు, మళ్ళీ 2 సేపు ప్రార్థనలు వంగుతారు, మళ్ళీ వాక్యం వింటారు, మళ్ళీ బలలో చేయవేస్తారు. అది పద్ధతిగా ఉంటుందని మీకోసం చెప్తాను అంతే. కాబట్టి మంచిగా ఆలోచన చేయండి. మీకు అప్పగించిన పనులు మీరు నమ్మకంగా చేసుకోండి. నేను మాదిరి సారక్క మారి చేయకోకుండా నువ్వు ఒక్కదానం చేసుకో పని అంటే నీతమ్మతో. ఆమెకు ఆరోగ్యం బాగాలేక ఆమె వచ్చంటే నీకు అన్ని బాగుండి నువ్వు రాలే. ఆమె కుంటుకుంటూ మొత్తం ఊడిసి మొత్తం తుడిచిపోయింది పాపం. నీకు అన్ని బాగుండి నువ్వు రాలే. ఇది పరిస్థితి. కాబట్టి ఆలోచన చేసుకోండి. నేను నవ్వుకుంటా మీరు చేసే పనులకు ఏంది రా సాయి ఇట్టున్నారే, ఎంత చెప్పినా నిజంగా వేస్ట్ రా ప్రభు నాయన. ఏం చేయాలా? కాబట్టి ఆలోచన చేసుకోండి. సమయానికి రండి, శత్రువులను ప్రేమించండి, హింసించారు కొరకు ప్రార్థన చేయండి, బాగా భక్తి కలిగి ఉండండి, సహవాసంలో ఉండండి. మీ పిల్లలకు ప్రతి ఆదివారం సండే స్కూల్ నేర్పించడం, సండే స్కూల్కి పంపండి. చక్కగా పాటలు, యాక్షన్ పాటలు అన్నీ నేర్పిస్తున్నాం. కాబట్టి మీరు అన్ని రకాలుగా బలపరచబడాలా, ఆత్మీయంగా ఎదగాలనేదే మా ఉద్దేశం. కాబట్టి మీరు అందరూ కూడా ప్రయాసపడండి. మందిర నిర్మాణానికి మీ వంతు మీరు సహకరిస్తూ ఉండండి. ఈ లోకంలో ఒక మాట చెప్తూ చూడండి. మీరు ఇల్లు కడితే, ఉదాహరణకి నేను ఒకవేళ ఇల్లు కట్టుకున్నాను అనుకో, నా పేరు పరలోకం రాచాడా దేవుడు? కళ్యాణ్ భూలోకంలో ఇల్లు కట్టుకుంటున్నాడు అని రాచడా? రాయుడు. కళ్యాణ్ చర్చి కడుతున్నాడు రాచడా రాయడా? రాచడు. సారక్క చర్చికి ఇచ్చింది రాచడా రాయడా? సారక్క ఒక్కతే వండుకొని తినింది రాచడా? వాళ్ళక్క ఒక్కతే వండుకొని తినింది రాచడా? ధనమ్మ ఒక్కతే వండుకొని సంపాదించుకొని తినింది రాచడా? ధనమ్మ చర్చికి ఇచ్చింది రాచడా రాయడా? మీ ఇష్టం. ఏమిచ్చారో, మీ హృదయం ఇచ్చారో, మీ జీవితం ఇచ్చారో, మీ సమయం ఇచ్చారో, మీకున్నది ఇస్తారో, ఏమిచ్చారో అది మీ ఇష్టం. నాకున్నవన్నీయు నీవిచ్చిన వేసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా, ఇదే నా హృదయ వాంఛన, ఇదే నా హృదయ స్పందన, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, ఇదే నా హృదయంలో ఆశ.
నా ఆశ కూడా అదే నిజంగా. నిన్న ఎడిటింగ్ చేసే కంప్యూటర్లో ఎడిటింగ్ చేసే అబ్బాయి ఒక మాట అంటున్నాడు. చర్చి చూసి మనంతా చూసి నా రూమ్ చూసి ఆ అబ్బాయి అంటున్నాడు, అన్న ఈ వల్ల స్థలం అంతా ఎవరు తిన్నా మాదే, మళ్ళీ ఎందుకు ఈ చిన్న రూమ్ కట్టుకుని వల్ల. నేను చెప్పిన నేను స్థలం అంతా దేవునికి ఇవ్వాలనుకున్నాను ఆయన, ఆ వల్ల ఒక పెద్ద శిలువ పెట్టాలా, పెద్ద కథ ఉంది, ఇంకా చాలా మందిరము మైండ్లో చాలా ఉంది, దేవుని కోసము ఎంతో చేయాలని ఉంది నాయన. నాకు ఇది సరిపోతుంది, నా భార్యకి సరిపోతే కొంచెం మార్చుకుంటున్నారు, మన రేకులు మార్చిన ఒకరు పిఓపి వేసుకునే కబోర్డ్లు పెట్టించాను, అన్ని చేయించాను నాయన, మాకు ఇది సరిపోతుంది ఉన్నంత కాలము, మాకు దేవుడు ఏం కొదవ చేయలే, మాకు అన్ని రకాల దేవుడు ఏదో ఒక రకంగా మమ్మల్ని పోషిస్తున్నాడు. ఎంత ఉంది నా, ఎంత సంపాదించినావు నా అన్నాడు. ఇన్ని ప్రసంగాలు చెప్తున్నావు కదా, ఎన్ని టీవీలలో చెప్తున్నావు కదా, ఎంత వచ్చింటుందా, ఎంత సంపాదించిన. అప్పులు ఉన్నారా స్వామి అని చెప్పిన. ఏం చెప్పినా, అప్పులు ఉన్నానైనా ఏం సంపాదించుకోలే, నేను ఏమి లేదు. ఏమంటే దేవుడు ఉన్నీకి మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు, తిన్నికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు, అది చాలు నాకు. అబ్బాయి ఒక మాట అన్నాడు, మనసారి ఒక మాట అన్నాడు, అన్న ఈరోజు నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, కానీ ఒక సమయంలో నీ పర్ణశాల నిండి పొల్లుతుంది అన్నాడు. హల్లెలూయా. ఎంత సంతోషం. నేను ఎవరు కూడా అబ్బాయికి పెద్దగా తెలియదు, ఒక నెల ఆయన పరిచయం అంతే. ఆ ప్రసంగాలు ఎడిటింగ్ చేసి నా వాక్యాలు విని, ప్రసంగాలు విని, నా పరిచర్య విని, నా బాధను విని, నా స్వభావం విని అతను గ్రహించినాడు. మరి మీరేం గ్రహించున్నారో నాకు తెలియదు, కానీ మీరేం నేర్చుకున్నారో నాకు తెలియదు, అది మీకే తెలియాలా. కాబట్టి ప్రభు బలలో మనం చేయవేస్తున్నాం. ప్రభా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నన్ను దీవించు, ఆశీర్వదించు. నాకు కూడా ప్రభా ప్రేమ కలిగే స్వభావమే, శత్రులను ప్రేమించే స్వభావం, భర్తను ప్రేమించే స్వభావం, భర్తని గౌరవించే స్వభావం, భార్యను ప్రేమించే స్వభావం, పిల్లలను ప్రేమించే స్వభావం, మంచి జ్ఞానము, సంపద, నాకు ఈ లోకంలో ధనము అన్నీ నాకు ఈ ప్రభా, నేను నీ కోసం వాడతా, నీ పరిచర్యకు వాడతా, నీ మందు నిర్మాణం కోసం వాడతా ప్రభా అని ఎవరైతే ముందుకు వస్తారో, నా సమయం నీకే, నా జీవితం నీకే, నా హృదయం నీకే ప్రభా అని ఎవరైతే ముందుకు వస్తారో, మీ పేర్లన్నీ జీవ గ్రంథములో నా దేవుడు రాయును గాక. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తా చూడండి. ఇప్పుడు మీరందరూ ఆమేన్ అన్నారు కదా, అన్నంత సులువు కాదు ఆడ రాయాలంటే మన పేరు. సులువా? చాలా కష్టం. చూడండి, ఆడ జీవ గ్రంథంలో నా పేరు రాయాలంటే నేను చచ్చిపోయేంత వరకు నమ్మకంగా సేవ చేయాలి. మధ్యలో ఒక్కసారి అటు నా మైండ్ అటు తిరిగినా సరే ఏమవుతుంది, పేరు కొట్టేస్తాడు. ఇప్పుడు మన పేజీలు అంతా రాస్తాము, తప్పు రాసినా మనకి ఏం చేస్తాము, టక్కున్న పేజీ అంతా కొంతమంది పిల్లల్ని చింపేస్తారు, చింపేస్తారు. చించుతారా చించరా అంటే కొట్టేస్తారు. దేవుడు కూడా అంతే. జీవ గ్రంథంలో ఒకవేళ ఏదైనా మనం ఒకవేళ పొరపాటు ఏదైనా చేసినామనుకో, ఖచ్చితంగా మన పేరుని కొట్టేస్తాడు. కాబట్టి ఈ లోకంలో బాగా బ్రతకండి, మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, మీకు నమ్మకంగా ఉండండి, శక్తితో దేవుడు నింపుతాడు, బలముతో నింపుతాడు, ఆశీర్వాదంతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా దిగులు పడద్దు. నీ సమస్య కంటే నా యేసయ్య గొప్పవాడు. హల్లెలూయా. నీ సమస్య కంటే గొప్పవాడు ఆయన. నీ అనారోగ్యం కంటే చాలా గొప్పోడు. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు. ఏ సమస్యతో ఇక్కడికి వచ్చినావో నా దేవుని కృపను బట్టి ఆ సమస్య తీరిపోవును గాక. అప్పులతో వచ్చావేమో అప్పులు తీర్చబడును గాక. రోగముతో వచ్చావేమో రోగము నయమైపోవును గాక. వ్యాధితో వచ్చావేమో వ్యాధి నయమైపోవును గాక. నా దేవుని కృప వలన నీ జీవితంలో అన్నీ నా దేవుడు సాధ్యపరచును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ మోకరించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవు తండ్రి, నీకు స్తోత్రము తండ్రి. ఇంతవరకు కార్యారంభము నుంచి అంతవరకు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చావు నాయన తండ్రి. ఎందరైతే నీ సన్నిధిలో పాల్గొన్నారో, ఎందరైతే నీ సన్నిధిలో ఏకీభవించారో, నీ వాక్యాన్ని విన్నారో ప్రభు, మరి వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. కృపగల దేవా, దయగల రాజ్యానికి స్తోత్రము తండ్రి. నిత్యము నేను ఆరాధించుటకు, నిత్యము నేను పూజించుటకు ప్రభా నీవు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. ప్రభా నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఉన్నతమైన వాడ, ఘనమైన వాడ, నీకు స్తోత్రము నాయన. ప్రభా తండ్రి, మరి నాయన ఎందరైతే నీ సన్నిధిలో పాల్గొంటున్నారో, ఎందరైతే తండ్రి నీ సన్నిధిలో ఇంతవరకు ఏకీభవించారని వారి ప్రతి ప్రార్థన ఆలకించండి. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారి బాధలు తీర్చండి, వారి రోగములు, వ్యాధులు, బాధలు, కష్ట నష్టాలు తీసివేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవెనకరంగా నడిపించండి. మరి తండ్రి, గడిచిన వారము నుంచి
ఈ వారం వరకు ప్రభా మరి నీ బిడ్డలందరినీ కూడా నీ రెక్కల చాటున మరుగుపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం ప్రభా. మరి వచ్చే వారం వరకు కూడా నీ చిత్తమైతే ప్రభా నీ బిడ్డలందరినీ కూడా కాపుదలతో నింపండి, ఆశీర్వదించండి ప్రభా. మరి ఎందరైతే ప్రభా మరి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారేమో, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారేమో యేసయ్యా, వారి బాధను తీసివేయతాను. అవమానించబడుతున్నారేమో, అవమానించబడిన చోటే ఘనతను వారికి ఇవ్వండి తండ్రి ప్రభా. ఎందరైతే రాత్రి పగుళ్ళు వేదనతో బాధతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారేమో, ఏడ్చుకుంటూ మూలుగుతూ ప్రభా మరి దిగులు పడుతూ ఉన్న వారి జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ వాగ్దానాన్ని వారి జీవితం నెరవేర్చు. నువ్వు అన్న మాట, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నీ పక్షాన ఉన్నానని సెలవిచ్చిన వాడు ఉన్నాయి. గొప్పవాళ్ళ నీ బిడ్డల జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని తలను చరి కాళ్ళ వరకు ముట్టి స్వస్థపరుచున్నాయన. ఇక్కడికి వచ్చిన వారు ఎవరు ఉట్టి చేతులతో వెనక్కి వెళ్ళకూడదు ప్రభా. ఆశీర్వాదంతో వెళ్ళాలి, ఆరోగ్యంతో వెళ్ళాలి, దీవెనకరంగా వెళ్ళాలి. ఉన్నతమైన స్థానంలో వారు నిలబడడానికి ఇదే పునాది అవ్వాలి ప్రభా. ఈ ప్రార్థనను వింటున్న నీకు స్తోత్రం తండ్రి. నా ప్రార్థన ఆలకించువాడా నీకు స్తోత్రం, నా కన్నీరు తుడుచువాడా నీకు స్తోత్రం, నా వేదన తీర్చువాడా నీకు స్తోత్రము నాయన. అవునైనా గడిచిన వారంలో ఎన్నో అతిక్రమములు చేశాను ప్రభా, నన్ను క్షమించండి, ఎన్నో పాపములు చేశాను క్షమించండి అని ఎవరైతే అడుగుతున్నారో నాయన, వారి ప్రతి పాపాలు కడగ, వారి కన్నీరు నాట్యముగా మార్చండి తండ్రి ప్రభా. వారి దుఃఖ దినముల నుంచి వారికి సంతోషం వరకు అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా ఇదిగో తండ్రి మరి మా మధ్యలో కూడా మరి ఆ బాబును జ్ఞాపకం చేసుకో తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్నాడు ప్రభా. ప్రభా నీకు అసాధ్యమైన ఏది లేదు నాయన. అవును తండ్రి, నాకు మరి నేను 3 వారాల కింద నాకు తెలియపరిచారు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి తను ఈరోజు మరి ఆ బిడ్డను ఇక్కడ నడిపించినావు ప్రభా. యేసు నామములను ప్రకటిస్తూ ఉంటుండగా అతని శరీరంలో ఏ అవయవం అయితే, ఏ కిడ్నీ సమస్య అయితే అతనికి బాధ కలిగిస్తూ ఉందో, నేను యేసు నామములో ప్రకటిస్తున్నాను, నువ్వు చెడిపోయిన దాన్ని బాగు చేయగల దేవుడవు ప్రభా. మరి చనిపోయిన వారిని లేపగల దేవుడవు, గుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడవు, కుష్టి రోగం నుంచి విడుదల కలుగు చేసిన వాడవు, దయ్యములు పట్టిన వారికి దయ్యముల నుంచి విడుదల కలిగించిన వాడవు. నీకు అసాధ్యమైన ఏది లేదు ప్రభువా. యేసు నామములను ప్రకటిస్తున్నాను తండ్రి. ఆ బాబుకున్నటువంటి సమస్య యేసు నామములో పోవును గాక, తన వ్యాధి పోవును గాక, తన కిడ్నీ ప్రాబ్లం క్లియర్ అయిపోవును గాక ప్రభా. అతనికి ఏ కష్టము రాకుండా మిగిలిన ఆయుష్ కాలం అంతా పొడిగించండి, ఆరోగ్యవంతునిగా చేయండి, దీవెనకరంగా చేయండి, సమృద్ధిలోకి నడిపించండి. ఎంతో కృంగిపోయి ఉన్నాడేమో, బాధపడుతున్నాడేమో, మెడిసిన్ ప్రాబ్లమ్స్ కానీ ఎన్నో ఉంటాయి ప్రభా. నీ బిడ్డ బాధను నువ్వు ఒక్కను అర్థం చేసుకోగలవు తండ్రి. ముట్టి స్వస్థపరచండి తండ్రి, ముట్టి స్వస్థపరచండి ఆయన. నీకు అసాధ్యం, నీ సన్నిధికి నడిపించుకున్నావు, నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు. నీ బిడ్డ తిరిగి వెళ్ళేటప్పుడు ఆరోగ్యంతో వెళ్ళాలి ప్రభా. అట్టి సహాయం దయచేయి ప్రభా. అలాగే తండ్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతో మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు తండ్రి, కుటుంబ బాధలతో బాధపడుతున్నారు నాయన, లేమిలో అప్పుల్లో బాధపడుతున్నారు తండ్రి ప్రభా. అశాంతితో నెమ్మది లేక బాధపడుతున్నారు నాయన. యేసు నామములో వారి దుఃఖ దినములను తీసివేయి తండ్రి. ఆరోగ్యము అనుగ్రహించిన ఆయన, శక్తితో నింపు, బలముతో నింపమని వేడుకొని వచ్చినాడు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రము నాయన. స్తోత్రం తండ్రి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని పరిచయం జ్ఞాపకం చేసుకుని ఆయన. మరి తండ్రి మరి 3-4 ఛానళ్ళలో ప్రసంగాలు ప్రసారం అవుతూ ఉన్నాయి, రాష్ట్రము దేశమంతటా కూడా ప్రసారం అవుతూ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకో, ఎక్కడ కల్లూరు, ఎక్కడ ప్రసంగాలు అందిస్తున్నాను ప్రభా. నీకు నిజంగా సాధ్యమైన ఏది లేదు ప్రభా. అనేక జన సమూహం నడిపించగల దేవుడు, సత్యాన్ని ఆధారం చేసుకుని బ్రతకడానికి సహాయం చేయి. నేటి కాలములో ఈ కలవరి ప్రార్థన పర్ణశాల మందిరము అనేక మంది జీవితాలను మార్చడానికి నువ్వు లేవనెత్తినందుకు నీకు స్తోత్రము తండ్రి. నన్ను వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రం నాయన. ఆశీర్వదించండి, ఈ పరిచర్ను బలపరచండి ప్రభా. ప్రభా నీ చేతికి సమస్తాన్ని అప్పగించుకొని వచ్చున్నాను ప్రభా. కావలసిన ఆర్థికమైన సహాయం కూడా అనుగ్రహించండి, మంద నిర్మాణం కూడా సహాయం చేయండి. నీకు అసాధ్యం ఏది లేదు తండ్రి. నీ మీద ఆధారపడి బతుకుతున్నాను, నీ మీద ఆధారపడి సేవ చేస్తున్నాను, నీ మీద ఆనుకొని నేను ఉన్నాను తండ్రి. నా తుది శ్వాస వరకు నీకోసం పని చేయాలని, నీ సేవ చేయాలని ఆశపడి నీ సేవకు వచ్చాను ప్రభు. ఇన్ని ఏండ్లు నా సేవా జీవితాన్ని కాపాడినావు, మిగిలిన సేవా జీవితం అంతా నన్ను కాపాడు, రక్షించు, పోషించు. నీ సేవను తుది ముట్టించేంత వరకు ఈ పరిచర్ను ఆశీర్వదించు ప్రభా.
ఎక్కడైతే సత్యం ఉందో అక్కడ నీ బిడ్డలు ఉండడానికి కూడా సహాయం చేయి. వాక్యం ఆధారం చేసుకుని నీ బిడ్డలు బతకడానికి సహాయం చేయి. వాక్యం పాటించే వారిగా క్రియల్లో, ప్రేమలో, ఐక్యతలో, సహవాసం నీ బిడ్డలు ఉండనట్లుగా సహాయం చేయి ప్రభా. మరి చేరిన ప్రతి ఒక్కరిని చేతకు అప్పగించుకుంటూ మరొకసారి ప్రభా సమస్తమును నీ చేతకు అప్పగించుకుంటూ కార్య ఆరంభము నుంచి అంతము వరకు సహాయం చేసిన దేవానికి స్తోత్రం. ఎందరైతే కానుకలు సమర్పించారో దీవించండి. ఎందరైతే దశంభాగాలు ఇచ్చారో వారిని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. మరి తండ్రి ఈ నెలంతా కూడా ప్రభు మాకు నూతన నెల ఇచ్చినావు ప్రభు. మరి గడిచిన జనవరి, ఫిబ్రవరి అంతట్లో కూడా కాపాడినావు. అందుని బట్టి నీకు స్తోత్రం. మిగిలిన జీవితం కూడా నన్ను జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నీ చిత్తంలో మేము బ్రతకడానికి, నీ చిత్తం నెరవేర్చడానికి సహాయము చేయమని వేడుకుంటూ మాకు కావలసిన అనుదిన ఆహారము, మాకు కావలసిన ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధి మాకు అనుగ్రహించమని, ఈ లోకంలో ఏ కొలవ లేకుండా సంతోషంతో సంతృప్తి కలిగి మేము జీవించినట్లుగా సహాయం చేయమని. మా కుటుంబాలను దీవించండి, మా వంశాలను దీవించండి, రక్త సంబంధికులను దీవించండి, బంధువులను, బంధుత్వాలను దీవించండి, అందరినీ దీవించండి. రైతులను, అధికారులను, నాయకులను, దేశ నాయకులను అందరినీ దీవించండి. సేవకులను దీవించండి, పరిచర్యను దీవించండి, సహవాసాలను దీవించండి, క్రైస్తవులను దీవించండి. సంపూర్ణంగా నీ కోసం పాటుపడే బిడ్డలుగా చేయండి, ప్రయాసపడే బిడ్డగా చేయమని సమస్తం అప్పగించుకొనొచ్చు. నీవు నా జీవితంలో, మా జీవితం చేసిన ఉపకారములకు ఏమిచ్చినా నేను తీర్చుకో. ఎందుకో దేవా, నీ సన్నిధిలో మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం తండ్రి. నీ కృప మెండుగా కుమ్మరించమని మరి నీ సన్నిధిలో బతిమాలు కొనొచ్చు. ఎనలేని మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక.